మై ఛానల్ లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి. నేనైతే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి. చాలా మంది ఇప్పుడు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఎలా యూజ్ చేసేకి రాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా టైం చిక్కినప్పుడల్లా మిషన్ వర్క్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మిషన్ తీసుకోవాలని చాలా మందికి ఐడియా ఉంటుంది. కానీ తీసుకొని ఎలా యూజ్ చేయాలి అనేది మాత్రం తెలియదు. అంటే మిషన్ తీసుకొని వచ్చేటప్పుడు మాత్రం డెమో అనేది ఇస్తారండి. కానీ ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందండి. ఎవరైనా కొత్త కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు మనం మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఫస్ట్ మనకు అనేది ఒక వైర్ ఇస్తారు. ఈ వైర్ అనేది కనెక్ట్ చేసి మన మిషన్ అనేది ఆన్ చేయాలి. అక్కడ దాంతోపాటు ఇక్కడ ఒకటి బటన్ అనేది ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒకటి బటన్ అనేది ఉంటుంది. ఈ బటన్ అనేది మీరు ఆన్ చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి. ఈ బటన్ అనేది కూడా ఆన్ చేయాలి. ఇది అనేది మన కనెక్షన్ అండి. మన కరెంటు ఉంటుంది కదా, ఆ కరెంటుకి అనేది మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కరెంట్ అనేది మీకు వస్తుందండి, సప్లై వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసినప్పుడు మిషన్ అనేది ఇలా అనేది ఆన్ అయిపోతుందండి. ఇలా ఆన్ అయిపోయిన తర్వాత ఇలా ఓకేనా అని అడుగుతుందండి. మనం అప్పుడు దీన్ని ఓకే అని కొట్టేసేయాలి. అంటే మిషన్ స్టార్ట్ అయిన ప్రతిసారి అనేది మనకు ఇలాగ అడుగుతుంది. అప్పుడు మనం ఓకే అనే బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇలా వస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఓకే అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఆల్రెడీ నేను ఒక డిజైన్ అనేది సెట్ చేసి పెట్టానండి. అది మీకు కంటిన్యూ చేయాలా వద్దా అనేది అడుగుతుంది. మనం కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు సపోజ్గా పవర్ పోయిందనుకోండి, డిజైన్ అనేది సగమే ఆగిపోయి ఉంటుంది. అప్పుడు మనం ఓకే కొట్టినామంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. లేదు మాకు ఈ డిజైన్ ఇప్పుడు అవసరం లేదు, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఇంటూ కొట్టేసేయాలి. అర్థమైందండి. మనం డిజైన్ మధ్యలో పవర్ ఆఫ్ అయినా ఏమన్నా అయినా ఆ డిజైన్ మళ్ళీ ఎక్కడి నుండి స్టాప్ అయిందో అక్కడి నుండి కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు ఓకే వత్తాలి. మనకు వద్దు డిజైన్ మళ్ళీ నేను వేరే డిజైన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇంటూ కొట్టేసేయాలి. మీకు ఈ పాయింట్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. చూడండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. నేను వీడియో పెద్ద ఉందని మీరు స్కిప్ చేయొద్దు. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి ఈ టిప్స్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది. నేను కంప్యూటర్ క్లాసెస్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. అంటే ఎలా యూజ్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా డ్రాయింగ్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళకి నా వీడియోలు అయితే మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో వేయండి. నువ్వుగా తీసుకున్న వాళ్ళకి ఒక చిన్న సలహాగా ఉంటుందని వీడియోలు అనేది నేను తీస్తున్నానండి. ఇంకా కొత్తగా అంటే దీంట్లో ఎట్లా ఇవి అనేది ఎలా సెట్ చేసుకోవాలి ఏమనేది నా వీడియోలో కూడా నేను పూర్తిగా చెప్తాను. మీకు ఈ వీడియోలు కావాలంటే కూడా కింద మెసేజ్ చేయండి, కంటిన్యూ చేస్తాను. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా. నేను మళ్ళీ ఒకసారి చెప్తే ఇదే లాస్ట్. ఓకే అన్నప్పుడు ఎందుకు ఓకే వత్తాలి అంటే మనం డిజైన్ పవర్ ఆఫ్ అయినా లేదంటే డిజైన్ రేపటికి కానీ వాయిదా ఏదన్నా లేదా మళ్ళీ ఒక 2 సేపు మనం బయటికి వెళ్ళొచ్చి బంద్ చేసి పోయినా కూడా మనం అదే డిజైన్ ఎక్కడి నుంచి అయితే స్టాప్ అవుతుందో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలన్నప్పుడు ఓకే వత్తాలి. లేదు నేను డిజైన్ కొత్తగా వేయబోతున్నాను, నన్ను డిజైన్ సెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇంటూ కొట్టాలి. మీకు డెమో కూడా చూపిస్తా. చూడండి, ఇది నేను ఓకే కొడుతున్నా. చూడండి, నేను ఈ డిజైన్ అనేది సెట్ చేసి పెట్టానండి. ఇది చాలా పెద్ద ఉంది. చూడండి, 5వ నెంబర్లో ఉంది. ఆల్రెడీ నేను వేసిన డిజైను. ఏమంటే నేను బయటికి వెళ్ళినా, అందుకే నేను అనేది ఫ్రేమ్ అనేది తీసేసి వెళ్ళానండి. అందుకో ఫ్రేమ్ కూడా మీకు సపరేట్ మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు ఓకే వత్తాలి. ఓకే కొట్టినప్పుడు మనకు డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అది వద్దన్నప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాం. మళ్ళీ ఇక్కడ మన బటన్ అనేది ఇక్కడ సైడ్ బటన్ ఉంటుంది కదా, ఇక్కడ మనము అనేది ఆఫ్ చేసేయాలి. చూడండి, స్క్రీన్ అనేది ఆఫ్ అయిపోయింది. మీరు మళ్ళీ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ అనేది మీకు ఇచ్చింటారు, ఆఫ్ ఆన్ అని. అది మళ్ళీ ఆన్ చేసుకున్నప్పుడు చూడండి ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ ఓకే వత్తాలి. చూడండి, అప్పుడు నేను ఓకే చేశాను కదా. ఇప్పుడు ఇంటి అనేది వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇంటి అడిగితే ఇది ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఫ్రేమ్లోకి ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ఫ్రేమ్లోకి. కాబట్టి ఫ్రేమ్ అనేది ఇట్లా ఓకే చేసి ఇక్కడ ఫ్రేమ్స్ అనేది ఉంటుంది. ఈ ఫ్రేమ్లోకి మనము ఇలా వత్తాలండి. మనకు ఆల్రెడీ పెన్ అనేది ఇచ్చింటారు. మన హ్యాండ్స్తో అయినా డైరెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే ఈ పెన్నుతో అయినా మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాదండి, 7 × 9 × 14.2 ఇంచెస్ అంటే నా మిషను 550 కాబట్టి 14
ఇంచెస్ అనేది ఫ్రేమ్ సైజ్ అండి. కంప్యూటర్ ఇంకోటి 450 కూడా ఫ్రేమ్ అనేది కొద్దిగా ఇది ఇక్కడ వస్తుందండి. 11 ఇంచెస్ అనేది ఉషా 450కి వస్తుందండి. నాది ఉషా 550 కాబట్టి నేను అనేది 14 ఇంచెస్ అనేది 7 ఇంచెస్ అనేది ఇక్కడ ఉంది కదా, 14 ఇంచెస్ అనేది ఉషా 550కి బాగా చూడండి. 14 ఇంచెస్ ఉండేది 7.9 ఇంటూ 14.2 ఇంచెస్ ఉండేది ఉషా 550కి ఈకి అనేది మనం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది. లేదా నాది ఉషా 450 అన్నప్పుడు మాత్రమే 7.9 ఇంటూ 11 ఇంచెస్ మాత్రమే ఉషా 450కి వస్తుందండి. ఇంకా మిగతావన్నది సన్నవండి. అంటే మనం ఏదైనా కొద్దిగా లోగో కానీ అలాంటివి వేయాలనుకున్నప్పుడు ఇవి యూజ్ అవుతున్నాయి. బట్ నేనైతే యూజ్ చేయనండి. ఇంకా వేరే వాళ్ళు కూడా నాకు తెలిసి 90% యూజ్ చేయరు. జస్ట్ ఈ ఫ్రేమ్ మాత్రమే యూజ్ చేస్తారండి. ఇప్పుడు 550 కాబట్టి నాది ఈ ఫ్రేమ్ అనేది నేను సెలెక్షన్ చేసుకున్నాను. సెలెక్షన్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రేమ్ అనేది ఇలా వస్తుంది. ఇది ఈరోజు క్లాస్ అండి. ఇంకా మిగతాది డీటెయిల్స్ అనేది మీకు ఆయిల్ ఎక్కడ ఇడ్చాలి, దీన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఈ వీడియోలు కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేస్తే నేను వీడియోలు అనేది కంటిన్యూ చేస్తానండి. ఏమన్నా కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరికైనా కానీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ అండి. బాయ్.